గైస్ టాపిక్ వచ్చేప్పటికి లైన్, పాలీలైన్, సర్కిల్లో టైప్స్. సో నెక్స్ట్ ఆర్క్. సో ఫస్ట్ లైన్ తీసుకుంటే మనం డైరెక్ట్గా డ్రా చేయొచ్చు, లేదంటే కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి డ్రా చేయొచ్చు. లైన్ కమాండ్ ఎల్ ఎంటర్ షార్ట్కట్. లేదనుకుంటే డైరెక్ట్గా లైన్ తీసుకొని ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి డైమెన్షన్ ఎంత కావాలి, డైరెక్షన్ అది ముందుగా వెనక పైకా కిందగా డైరెక్షన్ అనేది చూస్ చేసుకొని డైమెన్షన్ 50 ఎంటర్ అని చేయండి. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ సెక్షన్ అనుకోండి, ఒక 20 పైకి. సో అగైన్ వెనక్కి ఒక 20 ఎంటర్, పైకి మళ్ళీ 50 ఎంటర్, 20 ఎంటర్ చేయండి. వెనక్కి ఒక 30 ఎంటర్, కిందకి 30 ఎంటర్. ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అది లైన్ యూజ్ చేసి. బట్ లైన్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కటి సింగిల్ లైన్స్ అనమాట, ఇండివిజువల్ లైన్స్. మనం ఎన్ని లైన్స్ అయితే డ్రా చేస్తామో అన్నీ సపరేట్గా ఈ సింగిల్గా ఉంటాయి, కానీ బౌండరీ క్లోజ్డ్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. అది లైన్. మరి పాలీలైన్ తీసుకుంటే షార్ట్కట్ వచ్చేప్పటికి పిఎల్ ఎంటర్ పాలీలైన్. లేదు అనుకుంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేయండి పాలీలైన్. ఈ పాలీలైన్లో మనకి లైన్, ఆర్క్ రెండు వస్తాయి. సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆర్క్, హాఫ్ విడ్త్, నెక్స్ట్ వచ్చేప్పటికి లెంత్, విడ్త్. సో హాఫ్ విడ్త్ ఒకటే. నెక్స్ట్ ఆర్క్ అంటే ఆర్క్ వస్తుంది, లెంత్ అంటే లైన్ వస్తుంది. సో ఈ డైరెక్షన్లో నాకు ఒక 50 mm లెంత్లో లైన్ కావాలి, ఎంటర్. నాకు ఇప్పుడు ఆర్క్ కావాలనుకోండి, ఏ ఎంటర్ చేయండి షార్ట్కట్, ఏ ఎంటర్. లేదా కింద ఆప్షన్ ఆర్క్ సెలెక్ట్ చేసుకోండి, ఏ ఎంటర్. ఆర్క్ యొక్క డయామీటర్ అంటే కంప్లీట్ లెంత్ అంటే నథింగ్ బట్ ఆర్క్ యొక్క డయామీటర్ ఒక 20 ఎంటర్. సో మళ్ళీ ఈ డైరెక్షన్లో నాకు ఒక 20 ఎంటర్, అగైన్ 20 ఎంటర్ చేసి బ్యాక్ సైడ్ లైన్ తీసుకొని ఎల్ ఎంటర్, 50 ఎంటర్. మరలా ఆర్క్ కావాలనుకోండి, కింద ఆప్షన్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే ఏ ఎంటర్ చేయండి, ఏ ఫర్ ఆర్క్. కిందికి మళ్ళీ 20 ఎంటర్, అగైన్ 20 అండ్ 20 ఎంటర్. సో ఇప్పుడు కమాండ్ ఫినిష్ చేయండి. ఇలా మీరు ఇక్కడ లైన్స్తో డ్రా చేసిన ఆబ్జెక్ట్ తీసుకుంటే మొత్తం వచ్చేసరికి 6 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఆర్క్స్ 2 లైన్స్ ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేస్తే ఇండివిజువల్ కాకుండా సింగిల్ ఆబ్జెక్ట్ కింద సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే ఒక్కొక్క లైన్ కింద సెలెక్ట్ అవుతుంది ఇండివిజువల్గా. సో అదేంటి డిఫరెన్స్ బిట్వీన్ లైన్ అండ్ పాలీలైన్. సో మరి పాలీలైన్లో నెక్స్ట్ ఆప్షన్స్ పిఎల్ ఎంటర్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత విడ్త్, డబ్ల్యూ ఎంటర్ చేయండి విడ్త్కి. సో ఈ డబ్ల్యూ విడ్త్ ఏంటంటే ఇదే ఆబ్జెక్ట్ని అంటే ఇదే లైన్ ఆర్క్ని విడ్త్తో డ్రా చేస్తాం. అది స్టార్టింగ్ ఎండింగ్ రెండు విడ్త్లు అనమాట. స్టార్టింగ్ వచ్చేసి ఒక 2 mm విడ్త్, ఎండింగ్ 2 mm విడ్త్ రెండు ఇచ్చాను. సో ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ నేను 100 mm లెంత్ ఇస్తున్నాను. పైన డ్రా చేసిన కదా అదే డయాగ్రామ్ డ్రా చేస్తాను. మళ్ళీ ఆర్క్ కావాలంటే ఏ ఎంటర్ చేయండి. సో 20 డైమెన్షన్, అగైన్ 20 ఎంటర్. మళ్ళీ నాకు లైన్ కావాలంటే ఎల్ ఎంటర్ చేయండి, బ్యాక్ సైడ్ 100 ఎంటర్. సో కింద డైరెక్షన్కి ఆర్క్ తీసుకోండి, ఏ ఎంటర్. డైరెక్షన్ కిందకి పెట్టి 20 ఎంటర్, మరలా 20 ఎంటర్ చేయండి, అగైన్ 20 ఎంటర్ చేయండి. సో ఎస్కేప్. ఇది కూడా పాలీలైన్ ఈ ఆబ్జెక్ట్ లానే ఉంటుంది, బట్ ఏంటంటే విడ్త్ అనేది ఇచ్చాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకే అండి, సింగిల్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇది పాలీలైన్లో లైన్ అండ్ ఆర్క్, అగైన్ పాలీలైన్ లైన్ అండ్ ఆర్క్ విత్ విడ్త్ టైప్. ఓకే అండి. సో అది పాలీలైన్, లైన్ అండ్ పాలీలైన్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆర్క్, సర్కిల్. సో ఈ సర్కిల్ చూసేప్పటికి మనకి సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్, 2 పాయింట్ సర్కిల్, 3 పాయింట్ సర్కిల్, tan రేడియస్, tan. సో వీటికి షార్ట్కట్ కమాండ్స్ వచ్చేప్పటికి సి ఎంటర్, సి ఫర్ సర్కిల్. అందులో మీకు సెంటర్ రేడియస్ తీసుకుంటే ఏదైనా సెంటర్ పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్, లేదా 0,0 అంటే ఆరిజిన్కి వెళ్తుంది. డైరెక్ట్ కోఆర్డినేట్స్తో స్పెసిఫై చేయండి, లేదా డైరెక్ట్గా మీరు సర్కిల్ తీసుకొని క్లిక్ చేసి రేడియస్ 30 రేడియస్ ఎంటర్. మళ్ళీ సర్కిల్ తీసుకొని సి ఎంటర్, సెంటర్ పాయింట్. నేను సెంటర్ పాయింట్కి క్లిక్ చేస్తున్నాను. డయామీటర్ కావాలనుకోండి, కింద ఆప్షన్ డయామీటర్ చూడండి, సెలెక్ట్ చేసుకోండి, లేదా డి ఎంటర్ చేయండి. డి ఎంటర్ చేసి ఇక్కడ 30 రేడియస్ ఇచ్చాను కదా, అదే 30 దీనికి ఇస్తాను. సో ఏమవుతుంది, చిన్నగా వచ్చింది, ఎందుకంటే దీంట్లో హాఫ్ రేడియస్ అంటే సెంటర్ నుంచి లెంత్, ఇక్కడ డయామీటర్ అంటే ఎండ్ టు ఎండ్. సో కంప్లీట్ 30 రేడియస్, డయామీటర్ అంటే ఎలా వస్తుంది, 30 రేడియస్ అంటే ఎలా వస్తుంది. ఓకే అండి. సో డి ఈక్వల్ టు 2r. సో డయామీటర్కి డబల్ అయితే రేడియస్. ఓకేనా. రేడియస్ ఈక్వల్ టు d/2 అంటే డయామీటర్లో హాఫ్. అది సర్కిల్.
సెంటర్ రేడియస్ అండ్ సెంటర్ డయామీటర్ సర్కిల్స్. నెక్స్ట్ 2 పాయింట్ సర్కిల్. 2 పాయింట్ సర్కిల్కి కమాండ్ సి ఎంటర్ చేయండి, 2p ఎంటర్ చేసి ఏమైనా 2 పాయింట్స్ మధ్య, లేదా మీరు పాయింట్స్ ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సి ఎంటర్ 2p ఎంటర్ చేసి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ క్లిక్ చేస్తే ఈ లైన్కి మధ్యలో సర్కిల్ వస్తుంది. ఇలా 2 పాయింట్ సర్కిల్. ఇదే ప్రాసెస్లో 3 పాయింట్ సర్కిల్. ఇప్పుడు 3 పాయింట్ సర్కిల్ తీసుకుంటే కమాండ్ సి ఎంటర్ 3p ఎంటర్ చేసి 3 పాయింట్స్, ఏదైనా 3 పాయింట్స్ అంటే మీరు బయట ఎక్కడైనా 1 2 3 పాయింట్ తీసుకుంటే ఈ 3 పాయింట్లకి సెంటర్ పాయింట్ తీసుకొని సర్కిల్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా మళ్ళీ సి ఎంటర్ చేసి 3p ఎంటర్ చేసి ఈ ట్రయాంగిల్లో రావాలనుకోండి, ట్రయాంగిల్కి ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది, లేదనుకుంటే ఇలా వస్తుంది. ఓకే, సో అలా కాకుండా మనకి సర్కిల్ అనేది ఇలా టచ్ అయ్యి రావట్లేదు కదా ఈ 3 లైన్స్కి. అలా రావాలంటే మనకు ఆప్షన్స్లో tan సో ఈ tan అనేది ఆప్షన్ అనేది మనకి కమాండ్ లేదు, డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ లైన్ మీద మీరు సెంటర్ పాయింట్ కాదు, నియరెస్ట్ పాయింట్ కాదు, జస్ట్ లైన్ మీద పాయింట్ ఎక్కడైనా క్లిక్ చేసినా సో ఆటోమేటిక్గా సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ వచ్చేపాటికి ఇలా 3 లైన్స్ అంటే ట్యాంజెంట్ కింద ఏవైతే లైన్స్ ఇస్తారో ఆ లైన్స్కి ట్యాంజెంట్ కింద టచ్ అయ్యి వస్తుంది. ఇది tan సర్కిల్. ఓకే, నెక్స్ట్ tan రేడియస్ సర్కిల్. సో tan రేడియస్ సర్కిల్ తీసుకుంటే సి ఎంటర్ చేయండి, టీ ఫర్ tan రేడియస్. సో ఏవైనా 2 లైన్స్ ఆర్ ఎనీథింగ్, ట్యాంజెంట్ అంటే సర్కిల్ టు సర్కిల్ అవ్వచ్చు, లేదా లైన్ టు లైన్ అవ్వచ్చు. ఈ లైన్ సెలెక్ట్ చేశాను. వీటి మధ్య రేడియస్ అనేది సెలెక్ట్ చేసిన 2 ట్యాంజెంట్స్ మధ్యగా డిస్టెన్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఇది ఆల్రెడీ క్లోజ్ ఎండ్లో ఉంది కాబట్టి మీరు ఎంత ఇచ్చినా వస్తుంది. జస్ట్ ఒక 5 అంటాను, టచ్ అయ్యి వచ్చింది కదా. అదే నేను వీటి మధ్య ఇచ్చాను అనుకోండి, సి ఫర్ సర్కిల్, టీ ఎంటర్ ఫర్ tan రేడియస్. నేను ఈ లైను ఈ సర్కిల్ సెలెక్ట్ చేస్తాను. వీటి మధ్య డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది, 5 ఉంది. అందులో హాఫ్ అంటే 2.5 కంటే డిస్టెన్స్ మీరు జస్ట్ 2 ఇచ్చారనుకోండి, అక్కడ సర్కిల్ ఇలా టచ్ చేస్తుంది. అందుకంటే నియరెస్ట్గా టచ్ అయ్యి తీసుకోండి. 2.టీ ఎంటర్, ఈ 2 లైన్స్ సెలెక్ట్ చేసి జస్ట్ రేడియస్ వచ్చేసి 1 ఇస్తాను. సర్కిల్ రాలేదు చూడండి, ఇక్కడ సర్కిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో అంటే సెంటర్ పాయింట్కి ఈ లైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్కి హాఫ్, అందులో దానికంటే తక్కువ ఇవ్వకూడదు. మీరు ఎంత ఇచ్చినా వస్తుంది. సి ఎంటర్, టీ ఎంటర్ ఫర్ tan రేడియస్. లైన్ సెలెక్ట్ చేయండి, రేడియస్ ఒక 5 ఇవ్వండి. సో ఇలా టచ్ అయ్యి వస్తుంది. మీరు ఎంత ఇచ్చినా టచ్ అయ్యి వస్తుంది ఏవైతే ట్యాంజెంట్స్ సెలెక్ట్ చేస్తారో వాటికి. సో ఇది సర్కిల్ అండి. సర్కిల్లో సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్, 2 పాయింట్ సర్కిల్, 3 పాయింట్ సర్కిల్ అండ్ tan రేడియస్ అండ్ tan. సో నెక్స్ట్ వచ్చేవాటికి మనకి ఆర్క్. సో ఆర్క్లో జనరల్గా మనకి 2 టైప్సే వాడతాము. అలా కాకుండా మనకి నెక్స్ట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే బేసికల్గా అన్నీ ఒకేలా ఉంటాయి. నేను ఏం చేస్తానంటే జస్ట్ బేసిక్స్ చెప్తాను. 2 పాయింట్ ఆర్క్, 3 పాయింట్ ఆర్క్. సో ఇది ఆర్క్లో మీకు చాలా టైప్స్ ఉంటాయి. సెంటర్ స్టార్ట్ ఎండ్, సెంటర్ స్టార్ట్ యాంగిల్, సెంటర్ ఓకే స్టార్ట్ సెంటర్ అనమాట. ఇవన్నీ ఎండ్, యాంగిల్, లెంత్. అవే మళ్ళీ ఇక్కడ స్టార్ట్, ఎండ్, యాంగిల్, డైరెక్షన్, రేడియస్. ఇక్కడ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో బేసికల్గా మనం రెగ్యులర్గా వాడేవైతే 2 టైప్సే వాడతాం. అవే చెప్తాను చూడండి. ఏ ఫర్ ఆర్క్కి కమాండ్ వచ్చేసప్పటికి ఆర్క్ ఏ ఎంటర్, 3 పాయింట్ ఆర్క్ వస్తుంది. ఏమైనా 1 2 3 ఇలా 3 పాయింట్స్ సెలెక్ట్ చేయండి. అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ హైట్, థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి ఎండింగ్ పాయింట్ అండ్ రేడియస్ కూడా స్పెసిఫై అవుతుంది దీంట్లో. మీరు డైరెక్ట్గా ఆర్క్ తీసుకొని ఒక పాయింట్ క్లిక్ చేసి సెకండ్ పాయింట్ ఇచ్చిన తర్వాత రేడియస్ వచ్చేసి జస్ట్ 100 ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అలా వస్తుంది. అలా కాకుండా ఒక డయాగ్రామ్కి ఆర్క్ కావాలనుకోండి, ఏ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు దీనికి కావాలి కదా ఆర్క్ నాకు. ఇక్కడ ఈ పాయింట్ నుంచి సమ్ హైట్కి ఇలా ఓకే, ఇలా 3 పాయింట్ ఆర్క్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఆర్క్ వచ్చేప్పటికి ఏ ఎంటర్ ఆర్క్, సి ఎంటర్ ఫర్ సెంటర్ ఆర్క్. సెంటర్ అంటే ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ నుంచి, సో ఇది యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో క్లిక్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఇలా ఆర్క్ వస్తుంది. ఎందుకంటే అదే 3 పాయింట్ ఆర్క్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఎంటర్. సో ఇక్కడ ఒక పాయింట్ నియరెస్ట్గా మనం అప్రాక్సిమేట్లీ ఇస్తాం కదా, సెంటర్ పాయింట్ తెలియదు కదా, ఇలా క్లిక్ చేసాం. సో ఎగ్జాక్ట్గా ఏది వచ్చిందంటే ఇది యాక్చువల్ సెంటర్ పాయింట్ నుంచి హాఫ్ డిస్టెన్స్ తీసుకొని రేడియస్తో వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్. ఇది మనం అప్రాక్సిమేట్లీ డ్రా చేసాం అనమాట. ఓకే, సో అది ఆర్క్. ఓకే అండి. సో థ్యాంక్ యూ గైస్.